హాయ్ అండి. హలో. నమస్తే. మనం చూసాం గత 4, 5 రోజులు, వారం అనుకోండి. వారం నుంచి గూడా పెద్ద ఎత్తున తెలంగాణలో మోహన్ బాబుకి సంబంధించిన ఇష్యూ నడుస్తాంది. మంచు మనోజ్, మంచు విష్ణు వాళ్ళ కుటుంబాల మధ్య తలెత్తిన వివాదం, అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం తండ్రి పరిష్కారం చేయలేదంటూ కూడా రకరకాల సోషల్ మీడియా కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకు ఈ విధంగా వదిలిపెట్టేసావు, ఇట్లా రకరకాలు చెప్తున్నారు. బట్ దానికి మోహన్ బాబు గారు క్లారిటీ ఇచ్చారు. నేను నా ఇంట్లో సమస్య నేనే పరిష్కారం చేసుకుంటానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాత అంటే ఉన్న మనస్పర్ధల్లో పోలీసులు స్టేషన్‌లో పోయి కేసులు పెట్టుకున్నారు. రకరకాల పంచాయతీలు నడుస్తున్నాయి. అయితే ఇక్కడ మోహన్ బాబుకి సంబంధించి 2 గన్స్ ఆయనకి లైసెన్సు ప్రభుత్వం ఇచ్చింది. ఆ గన్‌లు గూడా ఒకటి చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కి అప్పగించారు. ఇంకోటొచ్చి అక్కడే తెలంగాణలో అక్కడ పోలీసులకి అప్పగించడం జరిగింది. ఎందుకంటే సరెండర్ చేయమని చెప్పి సీపీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం. దాని తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారికి సంబంధించి, అంటే మనోజ్ అమ్మగారికి సంబంధించినటువంటి బర్త్‌డే ఫంక్షన్ జరిగితే అక్కడ జనరేటర్‌లో చక్కెర పోసారని మరో కేసు నమోదైంది. ఇవన్నీ కాకుండా జరుగుతున్న గొడవల్లో ఒక టీవీ9 జర్నలిస్ట్ పైన దాడి చేశారనే ఉద్దేశంతో మోహన్ బాబు పైన హత్యాయత్నం కేసు నమోదవ్వడం జరిగింది. అయితే అంతకుముందు దాని తర్వాత అల్లు అర్జున్‌ను సంధ్య సినిమా టాకీస్‌కి సంబంధించి అక్కడ ఒక మహిళ చనిపోతే వాళ్ళ కొడుకు కూడా ఇంకా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరి దానికి సంబంధించి కూడా మనం కాసేపు తర్వాత వీడియో చేద్దాం. అయితే అక్కడ దానికి సంబంధించి కూడా అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఆయన ఒక రోజంతా రాత్రి అంతా కూడా ఆయన జైల్లో ఉన్నారు. దాని తర్వాత హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ప్రకారం ఆయన బయటొచ్చారు. అది వేరే విషయం అనుకోండి. అయితే ఈ ఇష్యూకి సంబంధించి మోహన్ బాబును కూడా, అంటే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో, లేటెస్ట్ స్టార్ హీరో కదా అతను ఇప్పుడు యంగ్. మరి ఈ స్థాయిలో ఉన్నటువంటి హీరోని ఇప్పుడు అరెస్ట్ చేశారంటే, మరి సీనియర్ నటుడిగా ఉండి జాతీయ స్థాయిలో అవార్డు పొందినటువంటి మోహన్ బాబుని అరెస్ట్ చేస్తారు అంటూ కూడా ఒక్కసారిగా వార్తలు సోషల్ మీడియాలో అన్ని చోట్ల కూడా బ్లాస్ట్ అయింది. ఈ దెబ్బతో మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడంటూ కూడా వార్తలు పెట్టారు. రకరకాలుగా ప్రచారం జరిగింది. వీటన్నిటికీ తెరదింపుతూ నేను అజ్ఞాతంలో లేను, ఇంట్లోనే ఉన్నాను, నేను పోలీసులకు అందుబాటులో ఉన్నాను, ఒక 2 రోజుల్లో నాకు హెల్త్ కండిషన్ కాస్త ఆందోళనకరంగా ఉంది, అందువల్ల నేను 2 రోజుల్లో కాస్త రెస్ట్ తీసుకున్న తర్వాత పోలీసులకు దగ్గరికి వెళ్ళి నేను ఈ కేసులకు సంబంధించి వివరణ ఇస్తానంటూ కూడా మోహన్ బాబు చెప్పడం జరిగింది. అదేవిధంగానే తీవ్రంగా గాయపడినటువంటి చెవు భాగంలో తీవ్రంగా గాయపడినట్టు టీవీ9 ఏదైతే రిపోర్టర్ ఉంటారో రంజిత్, ఆయన్ని కూడా పరామర్శించారు. సరే, అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ లోపల అంటే నన్ను అరెస్ట్ చేయొద్దండి, ఎందుకంటే హత్యాయత్నం కేసు కదా ఇది, నన్ను అరెస్ట్ చేయొద్దండి అంటూ కూడా మోహన్ బాబు గారు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ హైకోర్టులో వాదనల తర్వాత అంటే ఇది ఎందుకంటే మర్డర్, అంటే హత్యాయత్నంకి సంబంధించిన కేసు కాబట్టి హత్యాయత్నం కేసు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ కోసం మోహన్ బాబు అప్పీల్ చేసుకున్నారు. అయితే ఆ అప్పీల్కి సంబంధించి కోర్టు కొట్టేసిందంట, అంటే ఇవ్వలేదు. అప్పీల్ చేసుకుంటే అరెస్ట్ నుంచి తప్పించే ప్రయత్నం మేము చేయము, దీంట్లో మేము జోక్యం చేసుకోమంటూ కూడా కోర్టు కొట్టేసిందంట. అయితే అందువల్లనే మోహన్ బాబును ఏ సమయంలో అయినా అరెస్ట్ చేస్తారు. పెదరాయుడిని ఏ సమయంలో అరెస్ట్ చేస్తారు, ఎందుకంటే చట్టం అందరికీ సమానంగా ఉంటుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన నేపథ్యంలో మరి అంటే ఒక కనీసం సంబంధం లేనిటువంటి, అంటే సంధ్యా టాకీస్ దగ్గర అక్కడ గొడవ, అంటే అక్కడ తోపులాట్లో తొక్కుసలాట్లో ఒక మహిళ చనిపోతే దానికి బాధ్యుని చేస్తూ అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కదా. మరి ఉద్దేశపూర్వకంగా మీడియా ఎంతమంది ఉంటే లోగో తీసుకొని టీవీ9 రిపోర్టర్ మీద దాడి చేసి హత్యాయత్నం చేసే ప్రయత్నం చేసినటువంటి మోహన్ బాబు పైన ఎందుకు చర్యలు తీసుకోరనే డిమాండ్ పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే దీనికి సంబంధించినటువంటి హైకోర్టును ముందుగానే ఆశ్రయించినప్పుడు హైకోర్టు ఏదైతే అప్పీల్ చేసినటువంటి ఆ బెయిల్కి సంబంధించి కూడా తిరస్కారం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఏ సమయంలో ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ఏందనేది తెలియదు. ఇది ప్రభుత్వ నిర్ణయం, పోలీసుల నిర్ణయం. చూద్దాం మరి మోహన్ బాబుని అరెస్ట్ చేస్తారా లేదా అనేది. ఎందుకంటే ఆశ్చర్యం ఖచ్చితం, ఎందుకంటే అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. చూద్దాం పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు.